సుదీర్ఘంగా సాగిన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేబినెట్ నిర్ణయాలను మంత్రి యనమల లైవ్ లో వివరిస్తున్నారు. చూద్దాం. కుమ్మనిషి సర్దార్ పటేల్కు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ నివాళి. ముక్కు మనిషిగా మనందరం శ్లాఘించే సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినోత్సవాన్ని జాతీయ ఐక్యతా దినోత్సవంగా పాటించాలని శ్రీ నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడాన్ని రాష్ట్ర మంత్రిమండలి హర్షిస్తోంది. స్వాతంత్రానంతరం దేశంలోని సుమారు 500కు పైగా సంస్థానాలను భారతదేశంలో విలీనం చేయడంలో సర్దార్ పాత్ర అనన్య సామాన్యం. నేటి విశాల భారతదేశ నైసర్గిక స్వరూప శిల్పి వల్లభాయ్ పటేల్ అనటం ఏమాత్రమూ అతిశయోక్తి కాదు. హైదరాబాద్, జునాగఢ్ వంటి సంస్థానాల పాలకులు భారతదేశంలో విలీనం కావటాన్ని వ్యతిరేకించినప్పుడు పటేల్ చూపిన చొరవ, సాహసం, రాజనీతిజ్ఞత అసమానమైనవే. దేశ సమైక్యతను సాధించడంలో ఆ మహనీయుడు పోషించిన పాత్రను స్మరించుకుంటూ దేశ సమగ్రతను కాపాడే లక్ష్యానికి పౌరులందరూ ఆయన జన్మదినోత్సవ రోజు పునరంకితం కావాలని రాష్ట్ర మంత్రిమండలి పిలుపునిస్తోంది. పేదరికం నిర్మూలించి అవినీతి, అశాంతి లేని భారతాన్ని నిర్మించడం మన దేశ ఐక్యతను, సమగ్రతను మరింత పటిష్టపరుస్తుంది. ఆ దిశలో కృషి చేయటమే సర్దార్ పటేల్ స్మృతికి నిజమైన నివాళి అని రాష్ట్ర మంత్రిమండలి భావిస్తోంది. అదేవిధంగా రెండోది ఈ కృష్ణా ట్రైబ్యునల్ ఇష్యూ కూడా డిస్కస్ చేయడం జరిగింది బ్రీఫ్గా. దానికి ఫర్దర్గా ఫాలోఅప్ చేయడానికి ఒక క్యాబినెట్ సబ్ కమిటీ వేయడం జరిగింది. సభ్యులను కూడా తర్వాత జీవో ఇష్యూ చేసినప్పుడు మీకు తెలియపరుస్తాం. అదేవిధంగా రాష్ట్ర క్యాబినెట్ ఇంకొక తీర్మానం కూడా చేశాం. ఆ తీర్మానంలో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే సెక్రటేరియట్ ఏదైతే ఉందో ఆ సెక్రటేరియట్ హైదరాబాద్లో ఉన్నటువంటి సెక్రటేరియట్ ఖాళీ చేసి మాకు ఇవ్వాలనేటువంటి ఒక లెటరు గవర్నర్ ద్వారా వచ్చింది. ఆ రికమెండ్ ఏదైతే ఉందో తీర్మానం, తెలంగాణ క్యాబినెట్ తీర్మానం లెటరు రాజ్భవన్ నుంచి మాకు పంపించడం జరిగింది. మా చీఫ్ సెక్రటరీకి ఆ లెటర్ని డీటెయిల్డ్గా డిస్కస్ చేసిన తర్వాత అనేక అంశాలు ఉన్నాయి కాబట్టి, అనేక ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 కింద వచ్చినటువంటి సమస్యలు, ఇతరత్రా ఉండేటువంటి సమస్యలు కూడా వాటిని కూడా పరిధిలోకి తీసుకోవాలి. అంచేత ఇది డిస్కస్ చేయడానికి, భవిష్యత్తు ప్లాన్ తయారు చేయడానికి ఒక క్యాబినెట్ సబ్ కమిటీని కూడా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ని అపాయింట్ చేయాలని రాష్ట్ర క్యాబినెట్ తీర్మానించడం జరిగింది. ఇది కూడా త్వరలో ఈ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ జీవో ఇష్యూ చేస్తారు. అప్పుడు మెంబర్స్ను కూడా మీకు తెలియపరుస్తాం. జాతి ఈనాడు ఉన్నటువంటి ఇష్యూస్ అన్నీ కూడా డీటెయిల్డ్గా డిస్కస్ చేయడానికి అది ఆ విధంగా తీర్మానం చేయడం జరిగింది. ఎంచేతంటే అనేక ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఇష్యూస్ అన్నీ కూడా ఐడెంటిఫై చేయడం, ఆ ఇష్యూస్ అన్నీ డిస్కస్ చేయవలసినటువంటి అవసరం ఉంది. అంచేత గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ వేసి వాళ్ళ క్యాబినెట్ తీర్మానాన్ని మళ్ళీ రాజ్భవన్కి ఎవరైతే ప్రిన్సిపల్ సెక్రటరీ గవర్నర్ ఉన్నారో వాళ్ళకి పంపిస్తారు, సిఎస్ పంపిస్తాడు. ఇది ప్రధానంగా. మూడో ఇష్యూస్ వచ్చేటప్పటికి ఎంత చెప్పగలిగితే అంత చెప్తాను. మూడో ఇష్యూస్ వచ్చేటప్పటికి
స్పిన్నింగ్ మిల్స్కి సంబంధించినంత వరకు కూడా GOM రికమెండేషన్స్ క్యాబినెట్ ముందుకు వచ్చాయి. దాంట్లో 2005, 2010 సంబంధించినటువంటి సెట్ ఆఫ్ మిల్స్కి దానికి కొన్ని రికమెండేషన్ చేసింది GOM. దాంట్లో ఏం చేతంటే 2005, 2010 పాలసీ ప్రకారంగా ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యింది. అయితే 5 సంవత్సరాలు వాళ్ళకి టర్మ్ ఉంటే గత ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఒక 3 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ ఇచ్చారు. ఇంకో 2 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ కావాలని అసోసియేషన్ అడిగారు. ఆ 2 సంవత్సరాలు కూడా ఈ రోజున కేబినెట్ ఒప్పుకోవడం జరిగింది. అదేవిధంగా పవర్ టారిఫ్ కూడా